హైదరాబాద్ అఫ్జల్గంజ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మహారాజ్ గంజ్ లోని ఓ ఇంట్లో మంటలు ఎగిసిపడ్డాయి. పక్కనే ఉన్న డిస్పోజబుల్ ప్లేట్స్ గోదాముకు వ్యాపించడంతో 4 ఫైర్ ఇంజిన్లతో మంటలు ఆర్పారు. భవనంలో చిక్కుకున్న 9 మందిని ఫైర్ సిబ్బంది కాపాడారు. బిల్డింగ్ యజమాని అనుమతులు లేకుండా గోదాం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. आराम से आराम से आराम सीधे बैठ आराम आप सीधे एम्बुलेंस में होने नहीं आप एम्बुलेंस में जाओ कुछ नहीं चलो ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. హైదరాబాద్ అఫ్జల్గంజ్ లో ఓ రెసిడెన్షియల్ బిల్డింగ్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశంలో అయితే ఉన్నాము. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో బిల్డింగ్ లో ఏకంగా 7 ఉన్నారు. వెంటనే కూడా ఫైర్ సిబ్బంది వారందరినీ కూడా వెంటనే సురక్షిత ప్రాంతానికి తరలించారు. ప్రస్తుతం 6 ఫైర్ ఇంజిన్లతో మంటల్ని అదుపులోకి చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ మంటల్ని అదుపులో చేసేందుకు ప్రత్యేకంగా కూడా ఓ ఫైర్ రోబోటిక్ని కూడా ఇక్కడ తీసుకువచ్చారు. ప్రస్తుతం ఈ ఫైర్ రోబోటిక్ చాలా ఎక్కువ సేవ కూడా అందించిందని చెప్పుకోవచ్చు. మానవులు వెళ్ళలేని ప్రదేశంలో అలాగే ఎక్కువ మంటలు పొగ ఉన్న ప్రాంతంలో ప్రాణ నష్టం తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఇలాంటి ఫైర్ ఫైటింగ్ రోబోట్స్ను 3ని కొనుగోలు చేసింది. ప్రత్యేకంగా వీటిని ఫ్రాన్స్లో అయితే తయారు చేశారు. ఒక్కొక్కటి కూడా 2 కోట్ల రూపాయలు ఉంటుంది. మొత్తం ఇందులో పూర్తిగా కూడా 4 కెమెరాలు ఉంటాయి. ఎదర 2 కెమెరాలు ఉంటాయి. అలాగే వెనుక భాగంలో 1 కెమెరా ఉంటుంది. దీంతో పాటుగా 4వ కెమెరా థర్మల్ కెమెరా ఉంటుంది. కెమెరాలతో ఎప్పటికప్పుడు బయటన ఉన్న డిస్ప్లేలతో అయితే చూపిస్తూ ఉంటుంది. దీంతో పాటు ఇందులోనే సుమారుగా 1000 డిగ్రీల వరకు ఇది పూర్తిగా కూడా టెంపరేచర్ తట్టుకుంటూ ఉంటుంది. దీంతో పాటుగా ఇది తనంతటి తానే పూర్తిగా కూడా కూలింగ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో దీన్ని కూడా ఉపయోగించారు. దీంతో కూడా మంటలను అయితే పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు. దీంతోనే పూర్తిగా బయట నుంచి ఫైర్ ఫైటింగ్ సిబ్బంది దీన్ని ఆపరేట్ చేస్తూ ఉంటారు. సీసీ కెమెరాలు చూస్తుంటారు. అలాగే ఎంత టెంపరేచర్ ఉంది అంతా కూడా పూర్తిగా కూడా ఇందులోనే చూపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఫైర్ సిబ్బందితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. సార్ చెప్పండి, ఇది అసలు ఎలా వర్క్ చేస్తూ ఉంటుంది? ఫైర్ ఫైటింగ్ చేసేటప్పుడు మనం లోపలికి ఈటుకు లోపలికి వెళ్ళలేకపోతే ఆ ప్లేస్కు ఫైర్ ఫైటింగ్ లోపలికి తీసుకెళ్ళి మనం ఫైర్ ఫైటింగ్ చేయొచ్చు. దీనికి ఆటోమేటిక్ పైప్ కలెక్షన్ ఉంటుంది కాబట్టి పైప్ ద్వారా వాటర్ లోపలికి వస్తుంది. దాని గుండా నీళ్ళు వచ్చేస్తుంటే ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి. ఆపరేట్ చేస్తూ ఉంటే ఎలా ఉంటే అలా వెళ్ళిపోతుంది. ఇందులో ఎలాంటి టెక్నాలజీ ఉంటుంది, అలాగే ఎలాంటి ఫీచర్స్ ఉంటాయి ఇందులో? ఫీచర్స్ అంటే మనకు రోబో ఆపరేట్ చేసేటప్పుడు ఫ్రంట్లో ఏముంది వెనకాల ఏముంది చూసుకుంటూ ప్లస్ ఆ థర్మల్ కెమెరా ఉంటుంది. సీట్ ఆఫ్ ఫైర్ ఎక్కడ ఉందో లోపలికి వెళ్ళాక ఫైర్ ఎక్కడ ఉందనేది మనకు పాయింట్ అవుట్ చేసుకోవడానికి సీట్ ఆఫ్ కెమెరా ద్వారా చూసుకొని మనం అక్కడ ఫైర్ ఫైటింగ్ చేయడానికి ఉంటుంది. మొత్తం హైదరాబాద్ నగరంలో ఇలాంటి ఫైర్ ఫైటింగ్ రోబోట్స్ ఎన్ని ఉన్నాయి? ఎప్పటి నుంచి వీటిని ప్రవేశపెట్టారు అసలు? ఇవి నాకు తెలిసి 2 ఉన్నాయి. ఒకటి రంగారెడ్డి డిస్ట్రిక్ట్, ఒకటి హైదరాబాద్లో ఉంది. మొన్న రీసెంట్గా 1 మంత్ అవుతుంది ఇవి వచ్చి హైదరాబాద్కు. అప్పటి నుంచి సిటీలో ఆపరేట్ చేస్తున్నాం. పూర్తిగా కూడా ఇది చాలా ఉపయోగకరం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటుంటాయి, ఇరుకు ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. అలాంటి సమయంలో ఫైర్ సిబ్బంది వెళ్ళి మంటలను అదుపు చేసే ప్రయత్నంలో వారు వాళ్ళ ప్రాణాలను కోల్పోతుంటారు, లేదంటే తీవ్రంగా గాయపడుతూ ఉంటారు. సో అలాంటి ప్రదేశాల్లో ఇది ప్రత్యేకంగా వెళ్ళి మంటలను అయితే అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తుంది. పూర్తిగా కూడా టెంపరేచర్ని తట్టుకోవడం, 400 కేజీలకు పైగా బరువును కూడా తట్టుకోవడంతో ప్రస్తుతం వీటి సేవలను అయితే పూర్తిగా కూడా ఫైర్ సిబ్బంది అయితే ప్రస్తుతం వినియోగించుకుంటున్నట్టు చెప్పొచ్చు. అగ్ని ప్రమాదాల్లో ఈ ఫైర్ ఫైటింగ్ రోబోట్స్ చాలా కీలకంగా మారాయని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ పవన్తో మణికంఠ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.